is divisible by 3 but not divisible by 9. 9 తో అయితే divisible కాదు, but 3 టేబుల్ లోకి 3 5s వస్తుంది కాబట్టి it is divisible by 3. 3 తో divisible అవుతుంది, 5 తో divisible కాదు. సో ఇలా మనం divisibility of 9 sum of the digits ఇక్కడ వచ్చినటువంటి నంబర్లు డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే 9 తో divisible అయిందంటే the given number is also divisible by 9. నెక్స్ట్ divisible rule of 5. Divisible rule of 5. So once you observe that fifth table, 5 ones 5, 5 twos 10, 5 threes 15, 5 fours 20, 5 fives 25. So ఇలా మీరు ఫిఫ్త్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే మనకు ఉన్నటువంటి యూనిట్స్ ప్లేస్ 5 ఆర్ 0, 5 ఆర్ 0, 5 ఆర్ 0. సో మీ ఫిఫ్త్ టేబుల్లో ఏ నెంబర్ చూసుకోండి. ఫిఫ్త్ టేబుల్లో యూనిట్స్ ప్లేస్ హ్యాస్ 5 ఆర్ 0. 5 ఉంటే 5 ఉంటుంది ఆర్ 0. సో the given number is divisible by 5 means its units place 0 or 5. సో మనకి ఇచ్చినటువంటి నంబర్స్ లో యూనిట్స్ ప్లేస్ లో 0 గానీ 5 గానీ ఉంటే ఇట్ ఈస్ divisible by 5. అదర్వైజ్ ఇట్ is not divisible by 5. ఫర్ ఎగ్జాంపుల్ 25,670 is it divisible by 5 or not? సో యూనిట్స్ ప్లస్ 0. సో మన కోసం 0 ఉంది, 0 గానీ 5 గానీ ఉండాలి, 0 ఉంది. సో ఇట్ ఈస్ divisible by 5. 5 తో divisible అవుతుంది. 8,30,226 యూనిట్స్ ప్లస్ 6. బట్ మన కోసం 0 గానీ 5 గానీ ఉండాలి. ఇక్కడ 2 డిజిట్స్ లేవు, 6 ఉంది. సో ఇట్ ఈస్ నాట్ divisible by 5. సో 5 తో divisible అవ్వాలి అంటే యూనిట్స్ ప్లేస్ లో లాస్ట్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ లో 0 ఆర్ 5 ఉండాలి. అవి లేవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ divisible by 5. సో ఇలా మనం ఫిఫ్త్ divisibility రూల్స్ ని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ divisibility rule of 10. 10 divisibility rule. So మనం 10 table 10 ones 10, 10 twos 20, 10 threes 30, 10 fours 40, 10 fives 50. సో మీరు ఇట్లా 10 టేబుల్ లో మీరు ఏ నంబర్ అనుకోండి, యూనిట్స్ ప్లస్ ఓన్లీ 0. సో మన 10 తో divisible అవ్వాలి అంటే యూనిట్స్ ప్లస్ 0 ఓన్లీ, 0 మాత్రమే ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంటే 10 తో divisible అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ divisible by 10. ఫర్ ఎగ్జాంపుల్ 29,350 is it divisible by 10 or not? So యూనిట్స్ ప్లేస్ is 0. సో మనకు కావాల్సిన 0 ఉంది. సో ఇట్ ఈస్ divisible by 10. 1,05,390 యూనిట్స్ ప్లేస్ is 0. It is divisible by 10. 10,50,729 యూనిట్స్ ప్లేస్ is 9. మనకు ఉండాల్సిన 0 మాత్రమే. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ divisible by 10. సో యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంటే 10 తో divisible అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ divisible by 10. ఓకే, ఇలా చూసే కదండి 10 తో divisible రూల్. నెక్స్ట్ divisibility rule of 4. 4 divisibility rule. 4 తో divisible అవ్వాలంటే కండిషన్ ఏంటి? So the given number, the number formed with the last 2 digits, that means tens digit and 1 units digit. For example, 2,46,824. The number formed with the last 2 digits, that means units digit and tens digit.
సో ఈ 2 digits తో ఫామ్ అయ్యేటువంటి నంబర్ హ్యాస్ 2 zeros ఉన్న ఆర్ ఇస్ డివిజిబుల్ బై 4. ఇక్కడ ఇచ్చేటువంటి నంబర్ 4 తో డివిజిబుల్ అయినా లేదా ఇక్కడ 2 ప్లేసెస్ లో 0 ఉన్నా దట్ ఈస్ డివిజిబుల్ బై 4, అదర్వైజ్ నాట్ డివిజిబుల్ బై 4. అంటే ఈ ప్లేసెస్ లో 0 ఉండొచ్చు, లేదా 2 నంబర్స్ 0 ఉండాలి, లేదా 4 టేబుల్ లోకి రావాలి. సో అంటే ఇట్ ఈస్ 28 ని 4 7s 28 వస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. సో ఇలా లాస్ట్ 2 డిజిట్స్ మనం మొత్తం నెంబర్ డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్ 2 డిజిట్స్ లో డివిజిబుల్ చేస్తే అది 4 తో డివిజిబుల్ అయింది అంటే దట్ ఈస్ డివిజిబుల్ బై 4, అదర్వైజ్ నాట్ డివిజిబుల్. అనదర్ ఎగ్జాంపుల్ 36,704. సో లాస్ట్ 2 డిజిట్స్ తో ఫామ్ అయిన నంబర్ 04. సో 04 మీన్స్ 4. 4th టేబుల్ లో 4 వస్తుంది. 4 1s 4. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. సో 04 దట్ మీన్స్ 4 1s 4. 4th టేబుల్ లో 4 వస్తుంది కాబట్టి డివిజిబుల్ అవుతుంది. 9,56,232 is it divisible by 4 or not? So check that one. Last 2 digits 32. 4 8 are 32. So 4th table of question body it is divisible by 4. 10,55,230. So last place 30. 34th table లో రాదు. 34th table 4 7s 28, 4 8 are 32. So 30 లేదు కాబట్టి it is not divisible by 4. సో 4 తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే చాలు. సో టోటల్ నంబర్ డివిజిబుల్ అవుతుంది, అదర్వైజ్ నాట్ డివిజిబుల్ బై 4. సో ఇలా మనం 4 డివిజిబిలిటీ రూల్ ని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ sometimes 2,75,904 is divisible by 4, then what is the value of a? Least value of a అంటారు. సో లీస్ట్ వాల్యూ అంటే సపోజ్ మనం ఇక్కడ a ప్లస్ ఏం తీసుకోవచ్చు, 0 to 9 తీసుకోవచ్చు, 0 నుంచి 9 వరకు. సో అందులో ఫస్ట్ 0 తీసుకుంటే 04, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. సో లీస్ట్ వాల్యూ 0. ఇలా మనం ఈ లాస్ట్ 2 డిజిట్ నంబర్స్ తో ఫామ్ అయ్యేటువంటి దాంట్లో 4th టేబుల్లో ఏమేమి వస్తాయి. సో 4th టేబుల్లో యూనిట్స్ ప్లస్ లో 4 ఉంది కాబట్టి 4th టేబుల్లో 4 వచ్చేటువంటి 4 1s 4, 4 2s 8 యూనిట్స్ ప్లస్ కాదు, 4 3s 12, అది 4 లేదు యూనిట్స్ ప్లస్. ఇలా మనం 4th టేబుల్లో తీసుకుంటే 4 1s 4 ఉంటుంది, 4 16 4 5 20, 4 6 are 24 వస్తుంది, 4 6 are 24. సో 4 is completely written as 4 6 are 24. సో వాటి యూనిట్స్ ప్లస్ 0 కానీ 2 కానీ ఛాన్సెస్ ఉన్నాయి. సో 0 ఉండొచ్చు లేదా 2 కూడా ఉండొచ్చు. లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి 0, లీస్ట్ వాల్యూ 0. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉండొచ్చు, 44 64 84 వీటన్నిటికీ 4 తో డివిజిబుల్ అవుతాయి. సో కాబట్టి మనకి ఈ వాల్యూస్ ఏ ప్లేస్ లో 2 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. సో మనకు లీస్ట్ వాల్యూ అడిగారు కాబట్టి 0 ఇస్ ద ఆన్సర్. 4 తో డివిజిబుల్ అవ్వాలి అంటే దట్ హ్యాస్ 0. సో ఇలా ఒక వాల్యూ మిస్ చేసి కూడా మనకు అడగచ్చు. సో నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 8. 8th divisibility rule. So 8th divisibility rule అంటే the number formed with the last 3 digits. So 3 digits means hundreds place, tens place and units place. For example, 320. So ఇక్కడ మన లాస్ట్ 3 digits తో ఫామ్ అయ్యే నంబర్ 300 tens place,
హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్. ఈ 3 digits లో వచ్చేటువంటి నంబర్స్ లో 3 zeros ఉండొచ్చు. ఆర్ the number found in the last 3 digits is divisible by 8. సో ఈ 3 digits తో ఫార్మ్ అయ్యేటువంటి digits మనం 8 తో divisible అయితే చాలు. సో 8 తో divisible అవ్వాలి అంటే ఇక్కడ మనం లాస్ట్ 3 digits మామూలుగా డివిజన్ చేస్తున్నాం కాబట్టి మనం 4 digit నంబర్స్ నుంచి 8 divisible రూల్ ని అప్లై చేస్తున్నాము. సో 8 divisible రూల్ అప్లై చేయాలి అంటే ద నంబర్ హ్యాస్ అట్లీస్ట్ 4 digits. 3 digits ఏమన్నాయి అనుకుంటే మనం మామూలు డివిజన్ చేస్తాం అక్కడ. సో అట్లీస్ట్ 4 digits ఉంటే 4 digit నంబర్స్ నుంచి మనం 8th divisibility రూల్ ని అప్లై చేయాలి. సో కాబట్టి ఇక 320 డివైడ్ బై 8, 8 4 జా 32, 0. 8 40 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 40 వస్తుంది. సో 320 8 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ద టోటల్ వాల్యూ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 8. సో ఈ టోటల్ వాల్యూ కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6,82,924. So the number formed with the last 3 digits 924. Is it divisible by 8 or not? 8 ones 8, 1, 12, 8 ones 8, 4, 44. 44 is not divisible by 8. So 8 4 are 40 plus 4 remainder వస్తుంది. So it is not divisible by 8. So the given number 6,82,924 is also not divisible by 8. So ఇలా 8 divisibility rules ని మనం లాస్ట్ 3 digits తో అప్లై చేయొచ్చు. లాస్ట్ 3 digits తోనే అప్లై చేస్తున్నాం కాబట్టి మన గివెన్ నంబర్ అట్లీస్ట్ 4 digits ఉండాలి. 8th divisibility రూల్ అప్లై చేయాలి అంటే 4 digit నంబర్ అంటే 1000 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1000 తర్వాత వచ్చేటువంటి నంబర్స్ నే 8th divisibility రూల్స్ అప్లై చేస్తాము. 1000 బిలో ఉన్న నంబర్స్ కి 8th divisibility రూల్ అప్లై కాదు, మామూలుగా డివిజన్ మాత్రమే చేసుకోవాలి. నెక్స్ట్ divisibility rule of 11. 11th divisibility rule. So 11th divisibility rule ఏంది? The given number the sum of the digits in even places and sum of the digits in odd places are equal or the difference is divisible by 11. Sum of the digits in even places. And what is the even places and odd places? In the first place, second place, third place, fourth place, fifth place, sixth place అనుకుంటే sum of the digits in odd place అంటే first place, third place and fifth place వీటిని odd place digits అంటారు. first place, third place, fifth place and 6 plus 2 plus 9. So 9 plus 2 11 plus 6 17. And sum of the digits in even places 6th place, 4th place, 2nd place. 7 plus 4 plus 8. 7 plus 4 11, 11 plus 8 19. So in sum of the digits in even places and odd places, these two are equal. Rendu equal anna ravali or their difference. So 19 minus 17 is equal to 2. ఈ నంబర్ 11 తో డివిజిబుల్ అన్నా అవ్వాలి. సో ఈ 2 సమ్స్ ఈక్వల్ అన్నా రావాలి, లేదా దే డిఫరెన్స్ తీసుకుంటే అది 11 తో డివిజిబుల్ అన్నా అవ్వాలి. అలా ఉంటే ద గివెన్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 11. బట్ ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 వచ్చింది. 2 అనేది నాట్ డివిజిబుల్ బై 11 కాబట్టి సో దిస్ ఇస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 11. ఇది 11 తో డివిజిబుల్ కాదు. సో 7,64,289 is not divisible by 11. సో ఇలా మనం 11th divisibility రూల్ యూజ్ చేసుకొని చెక్ చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. 11th divisibility రూల్ 19091908. సో alternate digits first place, third place, fifth place, 7th place. So 9 plus 9 plus 9
plus 8. 18, 27, 35. And odd places 1 plus 0 plus 1 plus 0, 1 plus 1, 102. So 35 minus 2, 33. So 33 is 11th table of 11 3 is 33. So sum of the digits in even places and odd places. So odd places chestunam. Odd places ante first place, third place, fifth place and seventh place. 9 plus 9 plus 9 plus 18, 35. Odd places second place, fourth place, sixth place and eighth place. 1 plus 1 plus 0 add chesam change avutadi kabatti equal to 2, and the difference is 33. 33 is divisible by 11. So this given number 190 lakh, 1 crores 90 lakhs 91,908 is divisible by 11. So difference equal వచ్చిన లేదా the difference is divisible by 11 అయినా the given number is divisible by 11, otherwise not divisible by 11. సో మనకు 6th క్లాస్ లో ఉన్నటువంటి డివిజిబిలిటీ రూల్స్ ఇవి. సో ఏవేవి ఉన్నాయి 6th క్లాస్ డివిజిబిలిటీ రూల్స్? సెకండ్ డివిజిబుల్ రూల్ ఉంది, థర్డ్ డివిజిబుల్ రూల్ ఉంది, ఫోర్త్ డివిజిబుల్ రూల్ ఉంది, ఫిఫ్త్ డివిజిబుల్ రూల్ ఉంది, 6th డివిజిబుల్ ఉంది. బట్ 7th డివిజిబుల్ రూల్ మన క్లాస్ సిలబస్ లో లేదు. 7th లేదండి. నెక్స్ట్ 8th డివిజిబుల్ రూల్ ఉంది, 9th డివిజిబుల్ రూల్ ఉంది, 10th ఉంది, 11th ఉంది. 7th మాత్రం మనకి మన క్లాస్ లో డివిజిబిలిటీ రూల్ లేదు కాబట్టి సో మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి 7th రూల్స్ ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. ఓకే, సో ఈ డివిజిబిలిటీ రూల్స్ కింద మనకి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఇంకా రిమైనింగ్ నెంబర్స్ మీద డివిజిబిలిటీ రూల్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 12 తో డివిజిబుల్ అవ్వాలి అంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? 15 తో డివిజిబుల్ అవ్వాలి అంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? 18 తో డివిజిబుల్ అవ్వాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. 12 తో డివిజిబుల్ అవ్వాలి అంటే 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2 6 are 12 or 6 2s, 3 4s 12. ఇలా 12 ని 2 6 గా రైట్ చేయొచ్చు, 3 4s 12 1s కూడా రైట్ చేయొచ్చు. బట్ 12th డివిజిబుల్ రూల్ చేస్తున్నాం కాబట్టి 1 into 12 అనే దానికి ఏ ఫ్యాక్టర్స్ కి మనం రైట్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ రైట్ చేస్తే 6 2s and 3 4s. ఇక 6 కి మనకున్న డివిజిబిలిటీ రూల్ 3 and 2, అగైన్ మళ్ళీ 2 వచ్చింది. ఇలా రిపీట్ కాకూడదు, ఏ రూల్ కూడా మనం రిపీట్ కాకూడదు. రిపీట్ అయితే దాన్ని మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో 6 into 2 అనేది మనం అప్లై చేయకూడదు. నెక్స్ట్ 3 into 4 తీసుకుంటే 3 సపరేట్ గా డివిజిబుల్ రూల్ ఉంది, 4 సపరేట్ గా డివిజిబుల్ రూల్ ఉంది కాబట్టి సో ఈ రెండింటికి మనం సపరేట్ గా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని అప్లై చేయొచ్చు. సో 12 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ద నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3 and 4. 3 తో డివిజిబుల్ అవ్వాలి, 4 తో డివిజిబుల్. అంతేగాని 6 సపరేట్ గా రూల్ ఉంది కదా సార్, 6 సపరేట్ గా రూల్ లేదండి. 6 ని 3 తోను 2 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ ఆల్రెడీ 1 తో 2 తో డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 తో రావాలి అంటే అలాంటి వాటిని మనం అప్లై చేయలేదు, అలాంటి వాటిని తీసుకోకూడదు. సో ఒక రూల్ అనేది 1 టైం మాత్రమే యూజ్ చేస్తాను. సో 6 అంటే 12 తో డివిజిబుల్ అవ్వాలి అంటే 3 and 4 సపరేట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి 3 4 తీసుకుంటాం. నెక్స్ట్ 15 తో డివిజిబుల్ అవ్వాలంటే 3 5 15. 3 సపరేట్ రూల్ ఉంది, 5 సపరేట్ రూల్ ఉంది. సో కాబట్టి 3 5 15 ఇలా తీసుకోవచ్చు. మనకి వేటికైతే సపరేట్ రూల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే రిపీట్ కాకుండా తీసుకోవాలి. సో అలా మనకి ఎన్ని టైమ్స్ అయినా మనం మల్టిపుల్స్ రావచ్చు, ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా రావచ్చు. ఎగ్జాంపుల్ నెక్స్ట్ 18 డివిజిబుల్ అవ్వాలంటే 6 3s రావచ్చు, 2 9s. బట్ 6 అనే దాంట్లో then again 3 into 2 ఆల్రెడీ ఒక 3 వచ్చింది, మళ్ళీ ఇంకొక 3 ఎక్కువ వస్తుంది. సో ఇట్స్ నాట్ అప్లికబుల్. సో 18 తో డివిజిబుల్ అవ్వాలంటే 2 and 9, 2 సపరేట్ గా డివిజిబుల్ రూల్ ఉంది, 9 సపరేట్ గా డివిజిబుల్ రూల్ ఉంది కాబట్టి 2 and 9 మాత్రమే తీసుకోవాలి. సో 18 తో డివిజిబుల్ అవ్వాలంటే 2 and 9 తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇలా మనం నంబర్స్ 12 తో డివిజిబుల్ అవ్వాలంటే 3 and 4, 15 తో డివిజిబుల్ అవ్వాలంటే 3 and 5, 18 తో డివిజిబుల్ అవ్వాలంటే 2 and 9. ఇలా మనం సపరేట్ రూల్స్ ఉన్న ఫ్యాక్టర్స్ నే మనం తీసుకోవాలి. వాటిని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటూ మనం ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడగచ్చు. వాట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 12? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 and 4. వాట్ ఈస్ ద డివిజిబుల్ రూల్ ఆఫ్ 15? It is divisible by 3 and 5, then the number is divisible by 15. What is the divisible rule of 18?
2 and 9. మరి వాట్ అబౌట్ 14? 14 తో డివిజిబుల్ అవ్వాలి రూల్ ఏంది మనకు? It is divisible by 2 and 7. 2 and 7. 2 తో divisible అవ్వాలి, 7 తో కూడా divisible అవ్వాలి. సో ఇలాంటి వాటిని మనం బట్ 7 తో divisibility రూల్ అనేది మనకు లేదు. మన అకార్డింగ్ టు సిలబస్ మనకు లేదు కాబట్టి సో దాని నెక్స్ట్ హైయర్ క్లాస్ మనకు వేరే divisibility రూల్స్ అయితే ఉన్నాయి వాటికి. బట్ ఇప్పుడైతే మన క్లాస్లోకి అయితే లేదు. సో కాబట్టి వీటిని మనం బహుశా అడగకపోవచ్చు. ఒకవేళ అడిగినా 14 తో divisible అవ్వాలంటే 2 and 7. ఓకే, నెక్స్ట్ 25 తో divisible అవ్వాలంటే రూల్ ఏంటి? సో లాస్ట్ 2 ప్లేసెస్ 25, 50, 75 ఆర్ జీరోస్. సో ఈ 4 నంబర్స్ లాస్ట్ ప్లేసెస్ లో 25 ఉన్నా, 50 ఉన్నా, 75 ఆర్ 2 zeros ఉన్నా ఇట్ ఈస్ డివిజిబుల్ బై 25. అది 25 తో డివిజిబుల్ అవుతుంది. 24 తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? సో 24 ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ 2 12s, 2 12s, 3 8s, 6 4s, 4 6 8. సో 2 12s 2 divisibility రూల్ ఉంది. 12 దగ్గరికి వస్తే 3 and 4. 3 తో divisible అవ్వాలి, 4 తో divisible అవ్వాలి. సో 2 తో divisible అయ్యేట్లో మాక్సిమం 4 తో divisible అవుతుందంటే అది 2 తో కూడా divisible అవుతుంది కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేయచ్చు. సో 3 కి సపరేట్ రూల్ ఉంది, 8 కి సపరేట్ రూల్ ఉంది కాబట్టి దీన్ని మనం అప్లికబుల్ అవుతుందండి. సో 24 తో divisible అవ్వాలి అంటే అది 3 టేబుల్ తోను 8 టేబుల్ తో divisible అవ్వాలి. అండ్ 4 and 6 తీసుకుంటే 4 ఇక్కడ వస్తుంది, దీనికి మళ్ళీ 2 and 3 అంటే 4 తో divisible ప్రతి నెంబర్ 2 తో divisible అవుతుంది. సో అంటే ఈ రెండింటికి సేమ్ దాదాపుగా ఒకటేగా ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకు అప్లికబుల్ కాదు. సో సపరేట్ రూల్స్ ఉన్నది 3 and 8 మాత్రమే. సో 24 తో divisible అవ్వాలంటే ద నంబర్ షుడ్ బి divisible by 3 and 8. సో ఇలా మనం ఏ divisibility రూల్ అయినా సరే సపరేట్ divisibles ఉన్నటువంటి వాటితో తీసుకొని మనం divisible చేస్తాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వాట్ ఈస్ ద divisibility రూల్ ఆఫ్ 7 divisibility రూల్. సో ఇక మనకు 7 కి x minus 2y అంటామండి 7 divisibility రూల్ ని. 13 కి x plus 4y, 17 కి x minus 5y and 19 కి x plus 2y.